అందరికీ నమస్కారం అండి. కొద్ది రోజులుగా మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల గురించి ఒక్కసారి వివరంగా మాట్లాడుకుందాము. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ పబ్లిక్ అనే వర్డ్ని మిస్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటున్నారు. పీపీపీ మోడల్ అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం అంటే మీరో నేనో వెళ్తే అవి ఇవ్వరండి. అది ప్రాపర్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్, ప్రాఫిట్స్ చూసుకోకుండా ఉన్న సొసైటీ లేదా చారిటబుల్ ట్రస్ట్ సెక్షన్ 8లో ఉన్న వాళ్ళకి అందులో నమోదై ఉండి ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేవాళ్ళు, ఎగ్జాంపుల్ మీకు స్విమ్స్ కానివ్వండి, టాటా అవనివ్వండి, అండ్ సత్యసాయి ట్రస్ట్, ఇట్లా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి మన గవర్నమెంట్ పెట్టిన ఆ నిబంధనలతో హాస్పిటల్ రన్ చేసి మళ్ళీ 33 ఏళ్ళకి అది మనకి గవర్నమెంట్కి వెనక్కి అప్పచెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 ఏళ్ళు ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యేలోపు మన కాలేజెస్ అన్ని హాస్పిటల్స్ ఫంక్షనింగ్లోకి వచ్చేసి కోట్ల మంది ప్రజలు ఆ వైద్య సేవలు లబ్ధి పొంది తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్పడం కూడా అయిపోతుంది. ప్రైవేటైజేషన్కి పీపీపీకి అర్థం తెలియకుండా, కనీసం ఆ డిఫరెన్స్ తెలియకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేది ఒక రాజకీయ కుట్ర లాగా చూడొచ్చు. మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు